ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యాక్చువల్లీ ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చాలా రోజులైంది. అండ్ చివరికి ఈరోజు వెళ్ళాను. అండ్ సినిమా ఎలా ఉందిరా అంటే ఐరనే దించాలా ఏంటి? ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది భయ్య. మనందరం చిన్నప్పుడు ప్లాస్టిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తో ఆడుకునే వాళ్ళం. అట్లీస్ట్ నేను ఆడుకునేవాడిని. ఆ ప్లాస్టిక్ బొమ్మలు చూడడానికి ఎంత బాగున్నా తినడానికి పనికిరావు. మీ సినిమా కూడా మొత్తం ప్లాస్టిక్ ఫేసులు, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్, ఆర్టిఫిషియల్ మిడిల్ క్లాస్. అరే నాకు అసలు అర్థం కాక అడుగుతాను, మిడిల్ క్లాస్ అని హడావిడి చేస్తారు సినిమా అంతా. ఏం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో భయ్యా ఆ ఫార్మల్ కస్టమైజ్డ్ బట్టలు గానీ, లేకపోతే ఆ హెయిర్ స్టైల్, ఆ కాలుకి వేసుకునే ఆ బ్రాండెడ్ చెప్పులు కానీ, ఏమో భయ్యా ఏ యాంగిల్ నుంచి చూసినా గానీ నాకు అదొక మిడిల్ క్లాస్ లో అనిపించలేదు. ఎంత ప్లాస్టిక్, ఎంత ఆర్టిఫిషియల్ ఉంటాయంటే, ఒక సీన్ ఉంటది, పెట్రోల్ బంక్ వెళ్ళి రోజు 25 రూపాయలు 23 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటుంటాడు. ఎందుకురా? దాని వెనక అసలు ఏంటి రీజన్, జస్టిఫికేషన్ ఏదో ఉండాలి కదా. జస్ట్ బికాస్ మిడిల్ క్లాస్ అని చెప్పి వాళ్ళ దగ్గర పైసలు లేవని చూపించడానికి మరీ అంత, అసలు అది ఏం రైటింగ్ జోలికి వెళ్ళొద్దాము. నేనేంటి మొదలుపెట్టిన వెంటనే డైరెక్ట్ వేసేసుకుంటున్నాను సినిమాని. సరే ఫస్ట్ కొన్ని పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అంటే నాకు తెలిసినంత వరకు హీరో హీరోయిన్ లుక్స్ భయ్య ఎదురు చూడడానికి బాగుంటారు. అండ్ పేరింగ్ కూడా ఆబ్వియస్లీ బాగుంది. అంతే. నన్ను అడిగితే మేబీ 1-2 డైలాగులు ఎవరికి ఏమైనా నచ్చచ్చేమో. అంత పెద్ద రిలేషన్షిప్ లెక్చర్లో మేబీ 1-2 డైలాగులు ఎవరికైనా నచ్చచ్చేమో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమాలో నాకు నచ్చింది ఏం లేదు. అందుకే దిగ్గానే డైరెక్ట్గా ర్యాంట్లోకి వెళ్ళిపోయాను. సో పాజిటివ్స్ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఓపెన్గా ర్యాంట్స్ మాట్లాడుకుందాం అనమాట. సినిమాలో ఇంటర్వెల్ ముందు ఒక చిన్న ట్విస్ట్ లాంటిది వస్తుంది. అక్కడ జగపతి బాబు లిటరల్లీ 2 years శాలరీ అడ్వాన్స్ ఇస్తాడు. నోట్ దిస్ పాయింట్. ఇంటర్వెల్ అయిన తర్వాత మనోడు యూఎస్ వెళ్తాడు అనమాట జాబ్ చేయడానికి. నెలకి 3 lakhs శాలరీ పడుతూ ఉంటుంది. మళ్ళీ అరే అన్న, నువ్వు 2 సంవత్సరాల శాలరీ అడ్వాన్స్ ఇచ్చావే, మళ్ళీ ఎందుకన్నా నెలకు 3 లక్షల శాలరీ? ఓకే, అసలు జగపతి బాబు దగ్గరికి వెళ్ళి జాబ్ తెచ్చుకునేసి ఇంకొక కళాఖండం అనమాట. ఏం లేదు, ఆరాంగా ఒక ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ జగపతి బాబు నడుస్తూ వస్తాడు. సార్ మీకు గుర్తున్నాను, నేను అప్పుడు కాలేజ్ టాపర్ని, మీరు ఆఫర్ చేశారు, నేను రిజెక్ట్ చేశాను, నాకు ఇప్పుడు జాబ్ ఆఫర్ కావాలి అంటే జగపతి బాబు ఇచ్చేస్తాడు. వాడు అసలు ఫస్ట్ వచ్చిన ఆఫర్ని ఎందుకు రిజెక్ట్ చేశాడు, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చి నాకు పర్లేదు అన్నాడు. అంటే అఫ్కోర్స్ ఎందుకు వచ్చి పర్లేదు నాకు కావాలి అన్నాడంటే మనీ కోసం. బట్ ఫస్ట్ టైం రిజెక్ట్ చేసినప్పుడు ఏదో ఒక హండిల్ వల్లే రిజెక్ట్ చేసి ఉంటాడు కదా. అది ఏంటో చూపిరు, ఆరాంగా వచ్చేసి ఏదో అడిగితే ఇచ్చేసినట్టు చూపిస్తారు. అది కూడా విత్ 2 years శాలరీ అడ్వాన్స్. అండ్ ఏంటో భయ్య, నేను రిక్వెస్ట్ చేసే ఒకే ఒక్కటి ఏంటంటే, కాన్ఫ్లిక్ట్స్ ప్రాపర్గా రాసుకోవడం కొంచెం చూసుకోండి. అసలు ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి. హీరో వాళ్ళ అన్న సీన్ ఉంటుంది భయ్యా, అదొక కళాఖండం. ఎంత సిల్లీ కాన్ఫ్లిక్ట్ అంటే, హీరో వాళ్ళ అన్నని ఏదో అంటాడు, దానికి మనోడు తాగుడికి ఎడిక్ట్ అయిపోయి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫ్యామిలీని అట్లా వదిలేసి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా, ఒరే బాబు ఏమన్నాడు మరీ సిల్లీ కాన్ఫ్లిక్ట్స్ పెట్టకండి బ్రో. కాన్ఫ్లిక్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మూవీ అంత గ్రిప్పింగ్గా తయారవుతుంది. నాకు దీన్ని టెక్నికల్గా మీకు కన్వే చేయడం రావట్లేదు, బట్ మీకు అర్థమవుతుంది కదా నా ఇంటెన్షన్ ఏంటో. మీరు మరీ ఇంత సిల్లీ కాన్ఫ్లిక్ట్స్, అసలు ఈ సినిమాకి రైటింగ్ టీమ్ అసలు ఏం చేస్తున్నారో, కాన్ఫ్లిక్ట్లు ఏంటి, హీరో అనుకున్న వెంటనే క్లైమాక్స్ అయితే అది ఇంకో కళాఖండం. ఏం లేదు, ఆ స్మాన్సే పుట్టుకొస్తాడు విలన్ జస్ట్ ఒక ఫైట్ క్రియేట్ చేయడం కోసం. ఎన్ని సినిమాలు, మళ్ళీ కొన్ని పెచ్చ డైలాగులు కూడా ఉంటాయి. నేను అవేంటో చెప్పను, ఎందుకంటే నాకు కూడా గుర్తులేవు కాబట్టి. సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏంట్రా మరీ ఎంత చెత్తగా రాశారు అనిపించింది, బట్ గుర్తులేవు. బట్ కొన్ని వరస్ట్ డైలాగులు కూడా ఉంటాయి. అవైతే థియేటర్లో మీరు సర్కాస్టిక్గా చప్పట్లు కొట్టేస్తారనమాట, అంత క్రింజ్ ఉంటాయి. అండ్ మూవీలో ఇది చెప్పాలి, యాక్చువల్లీ నాకు బాగా ఇరిటేషన్ వచ్చిన మూమెంట్ అనమాట. సో బేసిక్గా ఒక 4-5 చిన్నపిల్లల్ని కాస్ట్ చేశారు. వాళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయించాలంటే పిల్లల్లో కూడా యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఆడిషన్స్ కరెక్ట్గా చేసి తీసుకో. ఈ సినిమాలో ఆడిషన్ ఫాల్ట్, లేకపోతే మీకు టైం లేక తొందరగా అవగొట్టేశారు, లేకపోతే రికమెండేషన్ క్యాండిడేట్లను పెట్టారు, నాకైతే తెలియదు. కానీ ఆ పిల్లలు చేసిన యాక్టింగ్ మాత్రం నాకు ఎక్కలేని బీపీ తెచ్చింది. ఒరే బాబు, ఇప్పుడు మీరు ఏడవాలి అంటే అందరూ సింక్లో ఏడుస్తారు. అరే బాబు, ఇప్పుడు మీరు నవ్వాలి అంటే అందరు సింక్లో నవ్వుతారు, అందరూ సింక్లో డైలాగులు చెప్తారు. ఒకడైతే ఒక అన్నం తినే సీన్ ఉంటుందన్నమాట, అందరూ కింద కూర్చుని ఉంటారు పిల్లలు. దాంట్లో పిల్లలు ఏడవాలన్నమాట నాకు అన్నం వద్దు అని. దాంట్లో ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఇట్లా ప్లేట్ ఇసిరేసి ఏ అని. అరే
వద్దు భయ్యా. పిల్లల్ని పాయింట్ అవుట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. బట్ అట్లీస్ట్ మీరు షూట్ చేస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి కదా, పర్ఫార్మెన్స్ అంతగా రావట్లేదు, ఇక్కడ ఎడిట్ చేయాలా, రీషూట్ చేయాలా, అట్లా వదిలేస్తారా? అది ఏమో భయ్యా. నన్ను అడిగితే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సినిమా ఏంటంటే, మీరు అబ్బాయిలు అయితే మీరు మృణాల్ ఠాకూర్ని చూసుకోండి, మీరు అమ్మాయిలు అయితే మీరు విజయ్ దేవరకొండని చూసుకోండి, అంతకుమించి ఇంకెందుకు. ఇకపోతే డైరెక్టర్ పరశురామ్ పెట్లా గారు, మీ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఏదో కొంచెం తేడా ఉందండి. మీరు బ్యాంక్ అంటే టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ముందు సినిమాలు గీతా గోవిందం ఏదో ఫ్లూక్లో హిట్ అయిపోయింది. ఐమ్ సారీ. సో బట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ రైటింగ్ డిపార్ట్మెంట్ అండి. చాలా కాన్ఫ్లిక్ట్స్ సరిగ్గా రాయట్లేదు. నెక్స్ట్ కొన్ని లాజిక్స్ అసలు యాక్చువల్లీ నేను సినిమాలు చూస్తున్నప్పుడు లాజిక్స్ పెద్దగా పట్టించుకోను, కానీ నాకు బ్లంట్గా ఇట్లా మొహం మీద కొడుతున్నట్టు ఈ సినిమాలో చూపించినట్టు 20 కోట్లు 2 రోజుల్లో సంపాదించేసి ఇట్లా మరీ కొంచెం ఎగ్జాజరేటెడ్గా లేదు. సో మీ రైటింగ్ డిపార్ట్మెంట్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోండి, కొంచెం మంచి వాళ్ళని పెట్టుకోండి, కొంచెం మంచిగా డబ్బులు ఇవ్వండి. లేదు నేను ఒక్కనే సోలో బ్యాట్స్మెన్ని నేనే మొత్తం రాసుకుంటున్నాను అంటారా, అయితే మీరు కొంచెం రైటింగ్ డిపార్ట్మెంట్ని అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ థాట్స్ కూడా చాలా అవుట్డేటెడ్ ఉన్నాయి. ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, మనుషులు అన్న కొట్టుకోరా ఏంటి అని అట్లా నార్మలైజ్ చేస్తారు. అంటే నేను పాయింట్అవుట్ చేయాలనుకోవట్లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫెమినిస్ట్ షిట్ అనమాట. బట్ కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు లాస్ట్ 4-5 మూవీస్ అన్నీ కొంచెం కన్సిస్టెంట్గా ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. బట్ ఒక్క హిట్ సినిమా చాలు భయ్య, ఒక్క హిట్ సినిమా కొడితే మొత్తం సెటరేట్ అయిపోద్ది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వాచ్ అదర్ రివ్యూస్ యాజ్ వెల్. మీకు నా ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ యూ నో ద ఫార్మాలిటీస్ బెటర్ దెన్ మీ. థ్యాంక్ యూ.